ఆరాధన ప్రారంభించుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. యెహోవా వాక్యం యథార్థమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరొక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ప్రభా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ దివ్యమైన ప్రణాళిక చొప్పున మాకు కావలసిన ఆధ్యాత్మికతను మీరే అందించమని వేడుకుంటూ ప్రభు, మరి నీ కృపా సహాయం మా పట్ల విస్తరింపచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా మన వర్షిప్ సాంగ్ బుక్లోంచి 32వ పేజీలో ఉన్నటువంటి నీవే నా ప్రాణము నీవే నా సర్వము అనే కీర్తన పాడుకుందాం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీ ప్రేమ, విడువలేను నీ స్నేహం. మరువలేను నీ ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే నా నీడ నీవే, నిత్యం నా తోడు నుండే చెలిమి నీవే. తోడు నీవే నా నీడ నీవే, నిత్యం నా తోడు నుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలో మరి ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి ఆన్లైన్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని అందించుటకు దేవదేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారం మరి ఫిలిప్పీ పత్రిక ఆధారంగా ఆ పత్రికలోని ప్రధాన అంశములు నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ పత్రికలో 4 అధ్యాయాలు 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయని, మరి మొదటి అధ్యాయం మరి క్రీస్తే విశ్వాసకి జీవాధారము అనగా క్రీస్తే జీవము అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, రెండవ అధ్యాయము మరి క్రీస్తు మనస్సు అనే అంశాన్ని, మరి మూడవ అధ్యాయంలో మరి క్రైస్తవుని గురి దర్శనం
మరి దృక్పథం ఏమిటి అనే దానికి, అదే రీతిగా 4వ అధ్యాయంలో క్రైస్తవుని యొక్క బలము, స్ట్రెంగ్త్ అనే అంశాన్ని నేను పరిచయం చేస్తూ క్లుప్తంగా ఒక్కొక్క అంశాన్ని మీకు తెలియచేశాను. మరి ఈ వారం నుంచి మొదటి అధ్యాయం నుంచి కొన్ని వారాలు క్రమంగా ఈ ఫిలిప్పీ పత్రిక మీద ధ్యానాంశాలు చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మరి గత వారం వాక్యాన్ని వినకపోతే మరి యూట్యూబ్లో గత వారపు వాక్యాన్ని ఒకసారి మీరు మరలా వినగలిగితే ఈ వాక్యం మీకు పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వినని వారు ఉంటే గత వారపు సందేశాన్ని ఒకసారి మరొకసారి వినాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ వారం మరి ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అనే ఆ అంశము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే ఈ మాటను ఆధారంగా చేసుకుని ఈనాటి వాక్యాన్ని, అదే విధంగా దేవుని చిత్తమైతే వచ్చే వారం రాబోయే వారాలు కూడా ఈ మొదటి అధ్యాయం ఆధారంగానే కొన్ని సందేశాలు మీకు వివరించాలని తలస్తున్నాను. మరి క్రీస్తే జీవం, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, నా జీవము ఆయనే అనే ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈనాటి వాక్య భాగానికి పెట్టిన టైటిల్ ఏంటంటే ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఇన్. ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఇన్. క్రీస్తులో నేను, నాలో క్రీస్తు. నాలో క్రీస్తు అనగా క్రైస్ట్ ఇన్ అంటేనే క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్. సో నాలో క్రీస్తు, అదే రీతిగా క్రీస్తులో నేను, ఈ అంశాన్ని మరి జ్ఞానం చేసుకుంటూ ఇన్ క్రైస్ట్ అండ్ క్రిస్టో అనే గ్రీక్ భాషలో ఉంది. ఇన్ క్రైస్ట్ అనే భావాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. క్రీస్తులో అనగానే మనము మన భౌతిక జీవిత అనుభవాల మధ్య జీవిస్తుండగా నాలోనికి క్రీస్తు వచ్చి తన జీవాన్ని నాకు అనుగ్రహించి నన్ను ఆయన జీవింప చేస్తుంటే మొదటిగా నాలోని నేను మృతుడను కావాలి. నాలోని నేను అనే ఆ వ్యక్తి మరణించకపోతే నాలో క్రీస్తు ప్రవేశించి నూతన జీవాన్ని అనుగ్రహించడు. ఒక వ్యక్తికి 2 జీవాలు ఉండవు, 2 ప్రాణాలు ఉండవు. మొదటి జీవము అనగా మనము నివసించే ఈ జీవిత అనుభవాల్లో నీకు నాకు అనుగ్రహించబడిన ఈ ప్రాణము ఆదాము సంబంధమైన ప్రాణము. ఆదాము సంతతిగా మనము ఈ జీవితాన్ని కొనసాగింపచేస్తున్నాం. అనగా ఈ జీవము, ప్రస్తుతము మనము నివసిస్తున్న ఈ జీవము ఈ లోక సంబంధమైనది, ఈ శరీర సంబంధమైనది. అదే రీతిగా ఈ శరీరము కాంక్షించే పాప సంబంధమైనది. అది ఆదాము ద్వారా వారసత్వంగా అనుగ్రహించబడింది. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన, ఈ శరీర సంబంధమైన, ఈ పాప సంబంధమైన ఆదాము ద్వారా సంక్రమించబడిన ఈ జీవములోనికి క్రీస్తు యొక్క అనుగ్రహించే నిత్య జీవం ప్రవేశించడము దుర్లభం. ఎందుకంటే ఆదాము ద్వారా సంక్రమించబడిన ఆ జీవము మనల్ని మరణానికి నడిపిస్తుంది. మనకు తెలుసు కదండి, ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సో క్రీస్తు అనుగ్రహించే ఆ జీవము నాలోనికి రావాలంటే నాలోని నేను అనగా నాలోని ఆదాము, నాలోని లోక సంబంధి, నాలోని ఈ శరీర సంబంధి, నాలోని పాప సంబంధి మృతుడు కావాలి. అప్పుడే నాలోనికి క్రీస్తు ప్రవేశిస్తాడు. సో అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనగా నాలో క్రీస్తే బ్రతకాలి, చావైతే లాభనగా నేను అనే నేను నా వ్యక్తి చనిపోతే
నాలో క్రీస్తు వస్తాడు కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు క్రీస్తులో అనే ఈ మాట యొక్క భావాన్ని కొంత క్లుప్తంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. క్రీస్తులు అనగా క్రీస్తు ద్వారా నూతన జీవాన్ని మనం పొందాలంటే నాలోనికి క్రీస్తు రావాలి, నేను క్రీస్తులోనికి రావాలి. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 5:17లో రాయబడ్డ మాట గమనిస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెననగా పాతవి చనిపోయాయి. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల అనగా హూ ఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్, వాడు ఏ న్యూ క్రియేషన్ అనగా ఆదాము సంబంధమైన క్రియేషన్ కాకుండా క్రీస్తు సంబంధమైన నూతన సృష్టి. మనము ఆ నూతన సృష్టిగా మనము పునర్నిర్మించబడ్డప్పుడు పాతవి గతిస్తాయి, ఇదిగో సమస్తము క్రొత్తవి అవుతాయి. ఆ సమస్తము దేవుని వలన అవుతాయి. సో క్రీస్తులో నేను, నాలో క్రీస్తు అన్నప్పుడు ఏ బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్, ఒక కొత్త జీవాన్ని ప్రారంభించుకుంటున్నాం, కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటున్నాం, క్రొత్త అనుభవంలోనికి మనము రాగలుగుతున్నాం, నూతన సృష్టిగా మనము రూపాంతరము చెందించబడుతూ ఉన్నాం. ఇంకా ఈ వాక్య భాగాన్ని అనగా పాతవి గతించననే ఈ వాక్య భాగాన్ని ఇంకా లోతుగా వెళ్తే, నాలోని పాత ఆదాము కనుమరుగైపోతుండగా నాలోనికి క్రీస్తు ప్రవేశించి నన్ను ఆ మరణపు అనుభవంలో నుంచి విడిపించి నన్ను నూతన జీవిగా, నూతన మనిషిగా, లేకపోతే నూతన వ్యక్తిగా ఆయన మారుస్తాడు, మలుస్తాడు. కాబట్టి ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అది ఎలా చేశాడు అన్నదానికి ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే 2 కొరింథీయుల 5వ అధ్యాయంలోని 21వ వచనం, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లుగా. గత ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలాసార్లు ఈ నీతి అనే మాట గురించి చాలాసార్లు తెలియచేశాను. నేను ఏ వాక్య భాగం ఎన్నుకున్నప్పటికీ కూడా ఈ నీతి అనే మాట నాకు తారసపడుతుంది. అనగా గాడ్ ఈజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్. నీతి అంటే డికాయియోస్ అనే గ్రీక్ పదము. డికాయియోస్ అంటే రైట్ రిలేషన్షిప్. సో మనము ఆయన యందు అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లుగా, అనగా దేవునితో ఆ సత్సంబంధము కలిగి ఉండునట్లుగా, దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండునట్లుగా దేవుడు ఏం చేశాడంటే పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసి మనల్ని దేవునితో సమాధానపరిచాడు, సంబంధపరిచాడు. అది దైవ సంకల్పానుసారమైన రీతిగా జరిగించింది. అనగా దేవుని నీతి అవ్వాలి, మనముగా దేవునితో సంబంధపరచబడాలి, దేవునితో ఆ రిలేషన్షిప్లోనికి మనము రావాలి. ఆ రిలేషన్షిప్లోనికి రావాలి అంటే 3 ముఖ్యమైన షిప్స్ నేను చెప్తాను. మన హౌస్ ప్రేయర్స్లో ఒకసారి నేను ఈ వాక్య భాగాన్ని, ఈ మాటను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా 1 యోహాను 1:7లో మరి దేవునితో మనము ఆయన వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్, లైట్ అంటే ఈ లోకమునకు వెలుగు క్రీస్తు. ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్ యూ విల్ హ్యావ్ అన్ ఎటర్నల్ ఫెలోషిప్ విత్ గాడ్. అన్యోన్య సహవాసము, ఫెలోషిప్. మొదటి పడవ, మొదటి షిప్ ఏంటంటే ఫెలోషిప్. దానికి కారణం ఏంటంటే ఆయన వెలుగులో అనగా వెలుగైన క్రీస్తులో మనము నడిచినడల. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14లో మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నిజముగా మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు మనం పాటించబద్ధులమై ఉంటాము. తద్వారా
ఆయనతో మనము స్నేహితులమవుతాం, ఫ్రెండ్షిప్లోనికి వస్తాం. మొదట ఫెలోషిప్, ఇఫ్ యు వాక్ ఇన్ హిజ్ లైట్. రెండవది ఆయనలో ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్ విల్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. మూడవది మరి 2 కొరింథీ 5:21 దాకా మనము చదివిన వాక్య భాగములు మరి ఆయనతో రైట్ రిలేషన్షిప్లోనికి, దేవుని నీతిలోనికి, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండటానికి మరి దేవుడు తన కృపను అనుగ్రహింపచేశాడు. కాబట్టి క్రీస్తు నందు నేను, లేకపోతే నాయందు క్రీస్తు అనే ఈ వాక్య భాగాన్ని లేకపోతే ఈ ధ్యానాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ఆయన నవీన సృష్టిగా చేసి దేవునితో సంబంధపరచబడడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం గమనిస్తే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు, నేను మరలా చదువుతాను, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయుటకై, సత్క్రియలు అనగా దేవుని తృప్తిపరిచే క్రియలు. మొదటి సంతానమైనటువంటి కయ్యూను హేబేలు వృత్తాంతంలో ఈ మాట కనబడుతుంది. హేబేలు మరి ఆ అర్పణను దేవుడు అంగీకరించి కయ్యూను అర్పణను అంగీకరించకపోయినప్పుడు ఆయన ముఖము చిన్నబుచ్చుకుంటే దేవుడు అడుగుతాడు, నీవు సత్క్రియ చేసినట్లా తలనెత్తుకొనవా అని. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నూతన సృష్టి అనగా ఆదాము ద్వారా సంక్రమించబడిన ఆ కయ్యూను మరి ఆ సత్క్రియలు చేసే అనుభవంలోనికి రాలేదు. కాబట్టి క్రీస్తు యేసు వారు నూతన సృష్టిగా మనల్ని సిద్ధపరిచి సత్క్రియలు చేయుటకై మనల్ని క్రీస్తు యేసునందు న్యూ క్రియేషన్గా, నూతనంగా సృష్టించబడిన వారముగా ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ పని గురించి కూడా మనం గమనిస్తే 1 కొరింథీయులు 12:13, 1 కొరింథియన్స్ 12:13లో మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, ఒక్క ఆత్మను పానీయము చేయుచు ఉన్నాము. ఒక్క శరీరం అనగా దేవుడు తను చేసిన నూతన సృష్టిని ఒక శరీరముగా చేశాడు. ఆ శరీరానికి శిరస్సు ఆయనై ఉన్నాడు. ఆ శిరస్సు ఆయనై ఉండగా ఆయన అనుగ్రహించు ఆజ్ఞానుసారంగా ఈ శరీరంలోని ప్రతి అవయము కూడా తన కార్యక్రమాలు కొనసాగించాలని, ప్రతి కదలిక కూడా ఆయన సూచనాత్మకంగా ఉండాలని, ప్రతి మనస్సులోని ప్రతి మనస్సు, ప్రతి తలంపు, ప్రతి క్రియ సమస్తము కూడా ఆయన చిత్తము చొప్పున జరిగించబడాలని ఆయన తన స్వశరీరముగా మనల్ని ఏర్పాటు చేసుకుని, తన సొంత శరీరముగా మనల్ని ఏర్పాటు చేసుకుని. అందుకే ఆయన అంటాడు, మరి నాయందు నిలిచి ఉండుడి, యోహాను సువార్త 15:4లో, నాయందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. సో హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ అంటే అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ రిమైనింగ్ ఇన్ అస్. మనలో ఆయన ఉండాలి, మనము ఆయనలో ఉండాలి. మనము విడదీయరాని అనుబంధముతో ఆయన శిరస్సు ఉండగా మనము శరీరములో ఉండాలి. అనగా ఇంకొక మాటలు చెప్పాలంటే, నాలో క్రీస్తు, నా సర్వములో, నా సర్వస్వములో మరి క్రీస్తు ఉంటూ ఆయన స్వాధీనములో, అనగా హీ హ్యాస్ టు కంట్రోల్ మీ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. నా మైండ్ కానీ, నా థాట్స్ కానీ, నా డీడ్స్ కానీ, నా ప్లాన్స్ కానీ, నా పర్పస్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ మై లార్డ్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ మై బాడీ. నా శరీరానికి శిరస్సు అయిన ఆయన స్వాధీనములో నా మనస్సు, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు ఇవన్నీ ఉండాలి అనే భావన మరి అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నేను, నాలో క్రీస్తు అనే ఆ అంశం ద్వారా తెలియచేయబడుతుంది. అలాగే 1 యోహాను పత్రిక 5:11లో దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. 1 యోహాను 5:11, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని తనలోనికి ఆహ్వానించని వాడు జీవము లేనివాడు. అనగా
దేవుని కుమారుని తనలోనికి ఆహ్వానించని వాడు. మరలా చెప్తున్నారు, దేవుని కుమారుని తనలోనికి ఆహ్వానించని వాడు జీవము లేనివాడు, అనగా అతడు నిత్య జీవాన్ని పొందే అర్హత లేదు. ఎందుకంటే ఆ వానిలో క్రీస్తు ఉన్నప్పుడే ఆ క్రీస్తు ద్వారా నిత్య నిరంతర జీవితం ప్రాప్తిస్తుంది. కాబట్టి దేవుని సాక్ష్యం ఏంటంటే, దేవుని యొక్క సూచన లేకపోతే దేవుని యొక్క నిబంధన ఏంటంటే, ఆయన కుమారుని యందు అనగా ఇన్ హిమ్, ఆయన ద్వారా మరి ఆయన కుమారుని యందు జీవం ఉంది. ఆ కుమారుని అంగీకరించువాడు లేకపోతే ఆ కుమారుని తనలోనికి ఆహ్వానించువాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాక్సెప్టింగ్, ఇట్ ఈస్ బట్ ఇట్ ఈస్ ఇన్వైటింగ్. అంగీకరించడం వేరు, మరి ఆయన ఆహ్వానించడం వేరు. అనగా నాలోనికి ఆహ్వానించువాడు జీవము గలవాడు, ఆహ్వానించని వాడు జీవము లేనివాడు. క్రీస్తును నాలోనికి ఆహ్వానిస్తే నాలోనికి ఆయన అనగా ఆయన మరణం ఎరుగని ఆయన, మరణం లేని ఆయన నా నిమిత్తం మరణం పొంది మరణ విజేతగా బయటికి వచ్చి నన్ను నిత్య జీవ ప్రాప్తిగా చేశాడు. కాబట్టి నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆ దేవదేవుని నాలోనికి ఆహ్వానిస్తే మరి నేను కూడా జీవము గలవాడు అవుతాను. నేను తృణీకరిస్తే, ఆహ్వానించకపోతే నాకు జీవము కలగదు. పౌలు భక్తుని ఆవేదన ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎందుకు పోరాడుతున్నాను, ఎందుకు ప్రయాసపడుతున్నాను అంటే, ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సో ఆయన ప్రయాస అనగా పౌలు యొక్క ప్రయాస కానీ ఆయన పోరాటం కూడా ఏంటంటే, ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేయాలి. సో పాల్స్ యాగనీ లేకపోతే పాల్స్ యొక్క వేదన అంటే, దేవుడు నాకు ఇచ్చిన భారము కానీ బాధ్యత కానీ ఏంటంటే, ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేయాలి. ఇన్ క్రైస్ట్ ఐ మస్ట్ మేక్ ఎవ్రీ పర్సన్ ఏ పర్ఫెక్ట్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సర్వ సంపూర్ణునిగా చేయటానికి దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు. కాబట్టి దాని కొరకై నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. దైవ సేవకులుగా నేటి కాలంలో మరి దైవ సేవకులుగా అనేక మంది మరి దైవ సేవకులు ఉన్నారు. మరి ఆ పౌలుకు కలిగిన ఆ తపన కానీ, ఆ తృష్ణ కానీ, ఆ ప్రయాసం కానీ, ఆ పోరాటం కానీ, అనగా దేవుడు నాకు ఇచ్చిన ఆ మంద, అది చిన్న మంద కావచ్చు, పెద్ద మంద కావచ్చు, నాకు ఇవ్వబడిన ఆ గొర్రెలు ఒక్కటి కూడా తప్పిపోకుండా వాటన్నిటిని కూడా మరి ప్రభు అయిన క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికి, ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. అలా వారు నిలబెట్టబడాలి అంటే వారు క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడాలి. ఈ నా శరీరంలో ఏదైనా సంపూర్ణత లేని లేకపోతే ఇంపర్ఫెక్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉందనుకోండి, ఆ ఇంపర్ఫెక్ట్నెస్ అనేది ఈ శరీరాన్ని మెల్లిమెల్లిగా కృషింపచేస్తూ కొంతకాలానికి ఈ శరీరాన్ని మరణింపచేస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ ఏదైనా భాగంలో శరీర భాగంలో చిన్న పుండు, చిన్న క్యాన్సర్, చిన్న వైరస్ వచ్చింది అనుకోండి, అంతవరకు ఎందుకంటే ఇప్పుడు మనం భయపడుతున్నటువంటి ఈ కరోనా కంటికి కనిపించనిది, అది ప్రాణి కాని ప్రాణి, అనగా దానికి లైఫ్ లేదు. అది బ్రతకాలంటే దానికి ఒక లైఫ్ కావాలి, అందుకే నీ మీదికి నా మీదకి వస్తుంది.
అది సజీవముగా ఉండాలంటే మరి జీవించు ప్రాణి మీదికి అది వెళ్తుంది. ఎందుకంటే స్వతహాగా దానికి జీవించే మరి లక్ష్యం లేదు కాబట్టి. సో అది శాశ్వతంగా నిర్మూలం కావాలంటే జీవించే ప్రాణులు ఎవరు ఉండకూడదు. అది దాని ప్రణాళిక. అనగా మనుషులందరినీ సంహరించాలి, అది దాని ప్రణాళిక. సో అది జీవించు ప్రాణి అయితే దాన్ని చంపవచ్చు, కానీ అది జీవించు ప్రాణి కాదు. కాబట్టి అది రాకుండా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారే కానీ వచ్చిన తర్వాత దాని నుంచి విడిపించడానికి మందులు తయారు చేయబడ్డం లేదు. అది రాకుండా కవచం కొరకు వ్యాక్సిన్, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఆపతరం కాదు. ఎందుకంటే అది ఆ మనిషిని అనగా కంటికి కనిపించని సూక్ష్మ మరి జీవి కాని జీవి ఆ మనిషిని ఏ రీతిగా మరి చంపివేస్తుందో ఆ రీతిగా మరి క్రీస్తునందు మనము సంపూర్ణులు కాకపోతే, ఏదైనా అసంపూర్ణత నీలో నాలో ఉన్నట్లయితే ఆ అసంపూర్ణమైన ఆ పాపపు అనుభవాలు నిన్ను సమూలంగా నాశనం చేస్తాయి కొంతకాలానికి, కొరుకుడు పుండు వలె. కాబట్టి ఆ పర్ఫెక్షన్ అనే ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తాను పవిత్రుడు కనుక మనము కూడా సంపూర్ణులుగా సంపూర్ణమైన పవిత్రతలోనికి రావాలి అన్నది దేవుని ఆకాంక్ష. అందుకొరకు దైవ సేవకులను ఏర్పాటు చేసి వారిని పోరాడమన్నాడు, పడమన్నాడు. నీకు అప్పగించబడిన ఆ గొర్రెల విషయంలో, మంద విషయంలో నీవు లెక్క చెప్పాలి. చాలాసార్లు నా భయాన్ని, నా ఆందోళన చెప్పాను. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న మంద విషయంలో ఏ గొర్రె తప్పిపోయినా రాకడ ప్రత్యక్షతలో నేను ఎంత నీతిగా జీవించినా, ఎంత సత్క్రియలు చేసినా, ఎంత పవిత్రంగా జీవించినప్పటికీ నాకు అప్పగించబడిన బాధ్యత విషయంలో నేను నిబద్ధతగా సిన్సియర్గా పనిచేయలేదు. కాబట్టి ఇదిగో అప్పగించబడిన ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందే అని ఆ తప్పిపోయిన గొర్రె విషయంలో నేను దోషిగా నిలబడవలసి వస్తుందేమన్న భయము, ఆందోళన ఈ చివరి దినాల్లో మరి నాకు కలుగుతుంది. సో పౌలు అదే మాట అంటున్నాడు. ప్రతి మనిషిని అనగా ఒకరి పెద్దవారని కాదు, చిన్నవారని కాదు, గొప్పవారని కాదు, పేదవారని కాదు, జ్ఞానవంతులని కాదు, జ్ఞానహీనులని కాదు, ప్రతి మనిషిని కూడా సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. సో నా ప్రయాసం కానీ నా పోరాటం కానీ ఏంటంటే, ఐ మస్ట్ మేక్ every man, every woman a perfect being and bring before him, అనగా ఆయన ఎదుట నేను నిలబెట్టాలి అన్నది మరి ఒక బాధ వేదనతో కూడిన ఒక పోరాటం, ఒక స్ట్రగుల్ మరి పౌలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఆ మాట తెలియచేస్తూ దాని కొరకే నేను పోరాడుతున్నాను అనే భావన చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అదే రీతిగా రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మనం గమనిస్తే 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉండును. మృతుల్లో నుంచి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతుల్లో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తున్నాడు. కాబట్టి మీలో క్రీస్తు మీలో ఉంటే అనగా ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ అనగా నాలో ఉన్న యెడల మా శరీరం అనగా నా శరీరము పాప విషయమై మృతమైనది గాను. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అనగా ఈ పాప సంబంధమైన, ఆదాము సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితము మృతమైనప్పటికీ క్రీస్తు నాలో ఉన్న యెడల ఆ పాప శరీరం మృతమైన క్రీస్తు నన్ను తిరిగి నూతన వ్యక్తిగా రూపాంతరం చెందింపచేసి నూతన జీవిగా జీవింపచేస్తాడు. అందుకే క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయమై మృతమైంది, కానీ మరి క్రీస్తు ఆత్మ నీతి విషయమై జీవం కలిగిన నీతి విషయం అనగా తిరిగి మరలా చెప్తున్నాను, దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, ఆ రైట్ రిలేషన్షిప్ని బట్టి ఆయన మనల్ని మరి నూతన జీవితాన్ని అనుగ్రహింపచేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21లో మనం చూద్దాం.
గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. అనగా క్రీస్తు యేసు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, అనగా దేవుడు క్రీస్తు ద్వారా ఆ సిలువలో చేసిన ఆ నిబంధన సంబంధమగు రక్తమును బట్టి యేసుక్రీస్తు ద్వారా ఆయన మరి కార్యము ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు ఆయన మనల్ని మిమ్మును సిద్ధపరచును గాక అంటూ ఆశీర్వాద వచనాలు ఆ వాక్య భాగంలో తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక, గతంలో నేను చెప్పాను, ఫిలిప్పీ పత్రిక సిద్ధాంతపరమైనది కాదు, క్రైస్తవ సిద్ధాంతాలు బోధించేది కాదు. ఆ మాటకు వస్తే పౌలు రాసిన రోమా పత్రిక ది డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, అనగా సిద్ధాంతము, రక్షణ సిద్ధాంతము గురించి చాలా విపులంగా తెలియచేసి ఆ రక్షణ సిద్ధాంతం మూలములు దానికి సంబంధించిన వాక్యములన్నీ రోమా పత్రికలో రాస్తాడు. కానీ ఫిలిప్పీ పత్రికలో సిద్ధాంతము గురించి కాకుండా న్యూ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, అనగా క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన నూతన జీవం అనేది మన అనుదిన జీవితంలో ఎలా కొనసాగించాలో తెలియచేస్తుంది. నేను మరలా చెప్తాను, రోమా పత్రికలో ఆ క్రీస్తు రక్షణ సిద్ధాంతము, ఏ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అనే దాన్ని వివరిస్తే, ఈ ఫిలిప్పీ పత్రికలో ఆ సిద్ధాంతము ద్వారా కలిగిన ఆ క్రీస్తునందలి ఆ జీవము, అనగా నూతన జీవము ద్వారా మన దైనందిన జీవితం, అనగా అనుదిన జీవితాన్ని ఎలా కొనసాగింప చేయాలో, అనగా పాత జీవితానికి స్వస్తి చెప్పి పాత ఆదాము సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి మరణానికి నడిపించే ఆ జీవిత అనుభవాల నుంచి విడిపించబడి క్రీస్తు నాలోనికి ప్రవేశించి ఆయన అనుగ్రహించిన నూతన జీవము, అనగా నిత్య జీవము ద్వారా నేను ఈ లోకములో నా భవిష్యత్ జీవితాన్ని కొనసాగింప చేయటానికి, ఆ నిత్య జీవములో ప్రవేశించే ఆ గడియ ఆసన్నమయ్యేంత వరకు ఈ లోకంలో నేను రక్షించబడిన ఆ క్షణం నుంచి ఎంత కాలము, ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో ఆ జీవించే జీవిత కాలంలో క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన నూతన జీవాన్ని నేను పొంది ఆ నూతన జీవములో నా భవిష్యత్ జీవితాన్ని కొనసాగింప చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. దేర్ షుడ్ బి ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఎ న్యూ లైఫ్. సో ఇప్పటి వరకు, అనగా రక్షించబడినంత వరకు కూడా నేను ఆదాము సంబంధమైన జీవిత అనుభవాల మధ్య, ఈ శరీర సంబంధమైన కోరికల మధ్య, మరణానికి కొనసాగించబడే ఆ జీవితంలో కొనసాగుచుండగా క్రీస్తు నాలోనికి ప్రవేశించి ఆయన నూతన జీవాన్ని నాకు అనుగ్రహించి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. కాబట్టి నన్ను నూతన సృష్టిగా చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమస్ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ సంభాషించే సంబంధంలో యేసుప్రభు వారు చెప్పిన మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించిన తర్వాత చూడలేడు. సో యు మస్ట్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ బర్త్, నూతన సృష్టిగా, నూతన క్రియేషన్గా, నూతన జన్మ అనుభవంలోనికి, నూతన ప్రారంభంలోనికి నీవు రావాలి. ఎందుకంటే నీ జన్మం, అనగా భౌతిక సంబంధమైన జన్మము పాత ఆదాము ద్వారా సంక్రమించబడింది. ఆ జన్మము ఏనాటికైనా ముగించబడే ఆ సమాధి వరకు చేరుతుంది. కాబట్టి ఆ సమాధి చేరకముందే క్రీస్తును నీలోనికి స్వాగతిస్తే, నీలోనికి ప్రవేశించిన ఆ క్రీస్తు నిన్ను ఆ మరణములోనికి, అనగా నిత్య మరణంలోనికి పోకుండా నిన్ను ఆపి నిత్య జీవములోనికి నడిపింపచేస్తాడు. అనగా అవర్ డైరెక్షన్ విల్ బి డైవర్టెడ్ ఇంటూ ఎటర్నిటీ. కాబట్టి నూతన సృష్టిగా, నూతన జన్మ అనుభవంలోనికి, నూతన జీవములోనికి, నూతన జీవిత అనుభవంలోనికి
మనము రావాలి. అలా రావాలంటే ఇందాక నేను చెప్పాను, అనగా నూతన జీవము మనకు కావాలంటే క్రీస్తును నీలోనికి నాలోనికి ఆహ్వానించాలి. కేవలం అంగీకరించడం మాత్రమే కాదండి, ఆయన్ను ఆహ్వానించాలి. ఆయన నాలో ఉన్నప్పుడే నాకు నూతన జీవం, నిత్య జీవం. నాలో ఉన్నప్పుడే నేను ఆయన ప్రపంచంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. గతంలో చెప్పిన స్టేట్మెంట్, దేవుడు నాకు మంచి తలంపుతో ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మరలా చెప్తున్నాను. క్రీస్తు నాలోనికి వస్తే నా ద్వారా నేను జీవించే ఈ ప్రపంచానికి నా క్రీస్తు పరిచయం చేయబడతాడు. ఆయన నాలోనికి వచ్చి నన్ను మార్చబడిన నా జీవితం ఈ భౌతిక ఆదాము సంబంధమైన జీవితానికి భిన్నంగా మలచి నాలో క్రీస్తు ఈ ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. అందరూ నాలో క్రీస్తును చూడగలిగే రీతిగా నా జీవితాన్ని రూపాంతరము చేస్తాడు, నా జీవితాన్ని మార్చివేస్తాడు. నాలోనికి వచ్చి నా ద్వారా ఆయన ఈ ప్రపంచానికి పరిచయం చేయబడితే నేను ఆయనలోనికి వెళ్ళటం ద్వారా ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. నేను ఆయనలో ఉంటే ఆయన ద్వారా నేను ఆయన ప్రపంచానికి పరిచయం చేయబడతాను. ఎందుకంటే యేసయ్య స్వయంగా చెప్పిన మాట యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. కాబట్టి తండ్రి యొద్దకు వెళ్ళాలి, ఆ నిత్య జీవాన్ని నీవు పొందాలి, ఆ పరలోక మహిమలోనికి నీవు వెళ్ళాలంటే నీవుగా వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే నీవు కానీ, నీ శరీరము కానీ, నీ జీవితము కానీ ఆదాము సంబంధమైనది. కాబట్టి నీవుగా అనగా ఈ మట్టి మహిమరాజ్యంలో ప్రవేశించలేదు. కాబట్టి మహిమోన్నతుడైన ఆ దేవునిలోనికి నువ్వు వెళ్తే ఆ మహిమోన్నతుడు నీకు మహిమ శరీరాన్ని అనుగ్రహించి మహిమ రాజ్యంలో ప్రవేశింపచేస్తాడు. ఓన్లీ అవైలబుల్ ఛానల్ టు గెట్ ఇన్ టు ఎటర్నిటీ ఈజ్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారానే నీవు ఆయన ప్రపంచంలోనికి ప్రవేశించగలవు. ఆయనలో ఉంటేనే, ఆయన ద్వారానే నేను తండ్రి యొద్దకు వెళ్ళగలము. ఆ వాస్తవము స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి ఆయన నాలోనికి ఎందుకు వస్తున్నాడంటే నా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడాలని. నేను ఆయనలోనికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన ద్వారా ఆయన ప్రపంచంలోనికి, ఆయన రాజ్యంలోనికి నేను ప్రవేశించగలను. కాబట్టి నేనేం చేయాలంటే నేను ఆయన్ను అంగీకరించడం కాదు, ఆహ్వానించాలి. I must invite my Savior into my life. నాలోనికి, నా జీవితంలోనికి నా రక్షకుని అంగీకరించాలి, ఆహ్వానించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము గురించి పరిచయం చేస్తూ, అనగా యేసు ప్రభువారిని గురించి పరిచయం చేస్తూ మరి యోహాను సువార్తికుడు చెప్పిన మాట చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నేను మరలా చెప్తాను, తన్ను ఎందరు, హూ ఎవర్ యాక్సెప్ట్స్ హిమ్, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అంటూ తిరిగి ఎక్స్ప్లెనేషన్ అంటే తన నామమందు విశ్వాసముంచిన వారు, అనగా ఆ విశ్వాసాన్ని బట్టి ఆహ్వానించిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి, అనగా దేవుని నామాన్ని అంగీకరించి ఆయన్ను ఆహ్వానించిన వారు దేవుని పిల్లలు అగుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చారంటూ, ఆ తర్వాత వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, రక్తం వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదు. అనగా ఆదాము సంబంధమైన జననము కలిగిన వారందరూ కూడా రక్తం వలన జన్మించిన వారు, శరీరేచ్ఛ వలన జన్మించిన వారు, మనుష్యేచ్ఛ వలన జన్మించిన వారు. కాబట్టి ఈ రక్తం వలన జన్మించింది, లేకపోతే ఈ శరీరేచ్ఛల వలన జన్మించింది, మానవ సంబంధాల వలన జన్మించబడిన ఏ ప్రాణి కూడా దేవుని సన్నిధికి చేరరు, దేవుని రాజ్యంలో ప్రవేశించరు, దేవుని పిల్లయ్యే అవకాశము లేకపోతే ఆ అధికారము ఉండదు.
కేవలము క్రీస్తును అంగీకరించి ఆయన నామందు విశ్వాసముంచిన వారందరినీ దేవుని పిల్లలకు అగుటకు అవకాశము అనగా ఆ స్పిరిచువల్ రీబర్త్, క్రీస్తునందు ఒక ఆధ్యాత్మిక జననం అనేది, నూతన జననం అనేది, నూతన సృష్టిగా చేయబడడం అనేది అది క్రీస్తునందు ఉండటం ద్వారానే, లేకపోతే క్రీస్తు నాయందు ఉండటం ద్వారానే సాధ్యపరచబడుతుంది. ఆ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఎందరు అంగీకరించో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికందరికీ, విశ్వాసం అనే మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. విశ్వాసము లేకుండా మరి ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి చేరలేరు. అనగా విశ్వాసం మూలముగా మాత్రమే క్రీస్తుతో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. అనగా మానవ సంబంధాల ద్వారా కలిగే, ఈ శరీరేచ్ఛల ద్వారా కలిగే ఈ జననము ఏనాటికైనా మృతమే. కానీ దేవునితో కలిగిన సంబంధము ద్వారా కలిగే నూతన జననము దేవుని రాజ్యములో నిత్యత్వంలో కొనసాగింపచేస్తుంది. మరలా చెప్తున్నాను, మానవ సంబంధాల ద్వారా కలిగే ఈ జననం అనేది రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుష్యేచ్ఛ వలన కలిగింది. కాబట్టి ఈ మానవ సంబంధాల మధ్య కలిగిన ఈ సంబంధం కానీ, అనుబంధం కానీ, ఈ జననము కానీ మరణం అనే ఆ ముగింపులోనికి తీసుకుని వెళ్తుంది. కానీ మానవ సంబంధాలు కాకుండా దైవ మానవ సంబంధాల ద్వారా నూతన సృష్టిగా, నూతన జీవిగా, నూతన జన్మ అనుభవంలోనికి నీవు నేను వస్తే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. మరి ఏ రీతిగా ఆయన ఆహ్వానించాలి, ఏ రీతిగా ఆయన అంగీకరించాలి అంటే అక్కడ రాయబడ్డ మాట విశ్వాసం. అనగా ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలగుటకు అవకాశం ఉంది అని చెప్పబడింది. విశ్వాసం అనగా ఫెయిత్ అలోన్, విశ్వాసము ద్వారానే అనే ఈ మాటను మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చదువుతాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలు లేదు. నేను రక్షించబడ్డానండి, నేను నీతిమంతునండి, లేకపోతే నేను పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకున్నానండి, ఇలా వ్యక్తిగతమైన అతిశయ కారణాలు ఏవి కూడా మరి దేవుడు అంగీకరించాడు. ఇది దేవుని వరమే అంటాడు. ఆ దేవుని వరము ఎలా సాధ్యమంటే నీవు ఆ దేవుని మీద కలిగిన విశ్వాసాన్ని బట్టి, ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ దేవుని నీలోనికి స్వాగతించినప్పుడు, అనుమతించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆహ్వానించినప్పుడు ఆ విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మీ రక్షణ అనేది అది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగినది కాదు. చాలాసార్లు ఈ విషయంలో చాలామంది తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దైవ సేవకులు మాత్రమే కాదండి, చాలామంది విశ్వాసుల్లో కూడా మరి ఆ రక్షణ అనుభవంలో కొనసాగుచు కూడా ఆ రక్షణ గురించిన ఆ సెల్ఫ్ బోస్టింగ్ అనేది, ఆ అతిశయం అనేది స్వయంగా కనబడుతుంది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారు ఇటువంటి వారి గురించి ఆనాడు తమ స్వనీతి పరత్వాన్ని గురించి అతిశయపడుతున్న ఆ పరిచయుల గురించి అనేకమైన కఠిన పదజాలాన్ని యేసుప్రభు వారు వాడాడు. అంత మాత్రమే కాకుండా వారిని వేషధారులు అన్నాడు. అనగా పై వేషానికి మాత్రమే మీరు ఆ నీతిమంతులుగా కనిపిస్తున్నారు, మీరు స్వనీతి పరులు, క్రీస్తునందలి నీతి అనగా క్రీస్తు ద్వారా కలిగిన ఆ రైట్ రిలేషన్షిప్ అనేది మీకు లేదు, మీలో లేదు, మీరు క్రీస్తుతో సంబంధం కలిగి లేరు, మీరు మానవ సంబంధాల మధ్య ఆ నీతిని స్థాపించుకొని మేము నీతిమంతులమని భావిస్తున్నారు, మీరు వేషధారులు, సున్నము కొట్టిన సమాధులు అంటాడు. ఆయన చెప్పిన మరొక ఉపమానం గమనిస్తే, ఇద్దరు ప్రార్థనకి వెళ్ళాడు, ఒకడు పరిసయ్యుడు, మరొకడు పాపాత్ముడు.
ఆ పరిసయుడు మరి లోనికి వెళ్ళి తన స్వనీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రభువా, నేను దశమ భాగాలు ఇస్తున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, ధర్మం చేస్తున్నానయ్యా, ఉపవాసం ఉంటున్నానయ్యా, మరి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇవన్నీ అనగా ఆధ్యాత్మిక సంబంధమైన లేకపోతే మత సంబంధమైన క్రియలు, కార్యక్రమాలన్నీ వల్లవేసి ఆ పాపాత్ముడుగా భావించబడిన ఆ సుంకరి వైపు చూచి ఇతని వలె కూడా నేను లేను, వీడు పాపి అంటాడు. అనగా ఈ పరిసయుడు అని పిలువబడ్డ ఈ వ్యక్తి అనగా యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన వృత్తాంతం అండి. అది వేరే వారు చెప్పింది కాదు, యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన ఈ వృత్తాంతంలో ఈ పరిసయుడు ఈ మత ప్రాతిపదికన తాను మతము ఏమేమి బోధిస్తుందో ఆ మత సంబంధమైన క్రియలన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆ మతాన్ని బట్టి నేను నీతిమంతుడని భావిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ద రిలీజన్ బట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ దట్ ఈస్ సోర్స్ ఫర్ యువర్ సాల్వేషన్. నీ మతము కాదండి, దేవునితో నీకున్నటువంటి ఆ సంబంధం అనేది, ఆ సంబంధము నిన్ను ప్రభువుతో మరి ముడివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతనికి ఎంత మత ప్రాతిపదికన ఎంతగా తాను నీతిమంతుడిని భావించినప్పటికీ కూడా దేవుడు అంటాడు, అతనికంటే ఇతడు ఎవరు? దేవా, పాపినైనా నన్ను కరుణించుమంటూ ఆకాశం వైపుకు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపిని నన్ను కరుణించమని చెప్పిన వ్యక్తిని చూపిస్తూ అతనికంటే అనగా ఆ స్వనీతి పరుని కంటే ఈ పాపి అని తన పాపాన్ని ఒప్పుకున్న ఇతడు నీతిమంతుడు అని నీతిమంతుడిగా భావించబడి వెళ్ళాడని యేసుప్రభు వారు స్వయంగా చెప్తారు. అనగా విశ్వాసము ద్వారా క్రీస్తును నాలోనికి ఆహ్వానించి అదే విశ్వాసాన్ని బట్టి మరణాంతర నిత్య జీవము క్రీస్తు నాకు అందించగలడంటూ క్రీస్తులోనికి నేను ప్రవేశించినప్పుడు ఆయన నేను అంగీకరించి ఆహ్వానించి నేను ఆయనలోనికి ప్రవేశించినప్పుడు మరి ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ ద్వారా కలిగే ఆ క్రియ విశ్వాసం మూలంగా కలుగుతుంది. కాబట్టి ఇది మీ వలన కలిగింది కాదు, విశ్వాసం ద్వారా కలిగింది అంటాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి నేను చదువుతాను. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అనగా ఆ పరిసయుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని వ్యక్తపరిచాడు. ఇక్కడ పౌలు అంటాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిచ్చినారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. పరిసయుడు చూపించేది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, కానీ ఈ పాపి అయిన వాడు, ఈ సుంకరిగా భావించబడ్డవాడు యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతిని వాడు మరి స్వాగతించాడు. ఆ నీతిని స్వాగతించి ఆ నీతిని నాకు కావాలి ప్రభువా అంటూ క్రీస్తును తనలోనికి ఆహ్వానించాడు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు. నమ్మువారంగా కేవలము త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులమనగా దేవునితో ఆ రైట్ రిలేషన్షిప్లోనికి రాగలుగుతున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు. అనగా మతము నిన్ను మరి ప్రభువు వైపుకు మార్గాన్ని చూపిస్తుందేమో కానీ మతము ప్రభువులోనికి నడిపించదు. మతము ప్రభు దగ్గరికి నడిపిస్తుందేమో కానీ, మత సంబంధమైన క్రియలు ప్రభువుకు చేరువుగా నడిపిస్తాయేమో కానీ మరి మారు మనసు మాత్రమే ప్రభులోనికి నిన్ను నడిపిస్తుంది. దానికి మూలము విశ్వాసము ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసుక్రీస్తునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి నీ అతిశయ కారణం ఏమిటి? దేని గురించి నువ్వు అతిశయపడుతున్నావు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించా? ధర్మశాస్త్రం సంబంధమైన నీతి సూక్తుల గురించా? కాదు.
నమ్మకం గురించి, విశ్వాసం గురించి, ఆయన కృప ద్వారా నేను క్రీస్తు యేసులో మరి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అనగా ఈ రోమా పత్రికలు కానీ లేకపోతే కొరంథీ పత్రికలు కానీ ఈ నీతిమంతులుగా తీర్చబడే ఈ అంశానికి ప్రధానమైన పాత్ర మరి అనుగ్రహిస్తూ ఎఫెసీ పత్రికలు కూడా ఈ విషయాలు తెలియచేస్తూ మరి జాతి, ప్రాంత, కుల, భాష ఏ భేదము లేకుండా అందరూ ఆదామునందు ఎలాగూ పాపులుగా తీర్చబడినారో, మరలా చెప్తున్నాను, మరి జాతి, కుల, ప్రాంత, భాష ఏ భేదము లేకుండా జన్మించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆదాము ద్వారా, ఆదాము నందు ఏ రీతిగా మరి పాపాత్ములుగా తీర్పు తీర్చబడ్డారో అదే రీతిగా జాతి, కుల, ప్రాంత, భాషలకు అతీతంగా క్రీస్తునందు అందరూ నీతిమంతులుగా, అనగా దేవునితో మరి రైట్ రిలేషన్షిప్లోనికి రాగలిగినట్లుగా ఆ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది కేవలము విశ్వాసం ద్వారా కృపచేతని అనుగ్రహించబడింది. ఆదాము ద్వారా మరి అందరూ ఏ రీతిగా పాపాత్ములుగా తీర్చబడ్డారో క్రీస్తు ద్వారా మరి ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్పు తీర్చబడే అవకాశాలు ఉన్నాయి. చివరిగా ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. విశ్వాసము అంటే అనే మాటకు రెండు భావాలు నేను మీకు తెలియచేయాలనుకుంటాను. విశ్వాసం అనేది ఒకటి చారిత్రాత్మక విశ్వాసం, హిస్టారికల్ ఫెయిత్, అనగా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడని, ఆయన జీవించాడని, అద్భుతాలు చేశాడని, ప్రబోధాలు చేశాడని, చివరికి ఆయన పొంతు పిలాతు మరి అధికారం కింద శ్రమపరచబడ్డాడని, సిలువ వేయబడ్డాడని, చనిపోయాడని, మూడవ దినమున లేపబడ్డాడని, అనేక మంది కనిపించాడని, ఇవన్నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, చారిత్రాత్మక వాస్తవాలు. ఈ చారిత్రాత్మక వాస్తవాలను విశ్వసించడం అనేది ఒక ఎత్తు, అనగా మరి యేసు ప్రభువారి ప్రక్కన పెట్టి మనము ఆ రీతిగా చారిత్రాత్మక వాస్తవాలంటే మన భారతదేశంలో గాంధీ మహాత్ములు ఉన్నారు. మరి ఆయన మరి స్వరాజ్య మూమెంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన జన్మించాడు, జీవించాడు, ఏ రీతిగా పోరాటము సాగించాడు, ఏ రీతిగా మన దేశానికి స్వతంత్రత ఇచ్చాడు, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్. కాబట్టి చారిత్రాత్మక క్రీస్తును అంగీకరించడం కాదు మనకు కావాల్సింది. చాలామంది క్రైస్తవులు చారిత్రాత్మక క్రీస్తు పట్ల నమ్మకం, విశ్వాసం, ఎందుకంటే చారిత్రాత్మక ఆధారాలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన జన్మించాడండి, కన్యమరియకు జన్మించాడు, జీవించాడు, బోధించాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయాడు, అలా ఈ చారిత్రాత్మక ఆధారాల అనుగుణంగా చరిత్రలో జన్మించి, జీవించి, మరణించి ఆరోహణమైనటువంటి మరి యేసుని గురించి నమ్మడం అనేది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది ద మెయిన్ ఫోకస్ ఆన్ ది ఫెయిత్ ఏంటంటే సేవింగ్ ఫెయిత్, అనగా ఆ పునరుద్ధారుడైన క్రీస్తు నన్ను మరణంలో నుంచి పునరుద్ధారణ చేయగలడు అనే ఆ రక్షణానుసారమైన మనస్సు, రక్షణార్థమైన మనస్సును నేను కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసం అంటే చారిత్రాత్మక యేసును క్రైస్తవులు మాత్రమే కాదండి, క్రైస్తవేతరులు కూడా అంగీకరిస్తారు. క్రైస్తవేతరులు కూడా అనేక వేదికల మీద మరి వారు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుని గురించిన బోధలు కానీ ప్రబోధాలు కానీ వారు వల్లెవేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నమ్ముతారు యేసుప్రభువారు జన్మించారు, జీవించారు, చనిపోయారు, సిలువ వేయబడ్డారని. ఆ చారిత్రాత్మక వాస్తవము లేకపోతే చారిత్రాత్మక విశ్వాసం అనేది నిన్ను రక్షణలోకి నడిపించదు. నిన్ను రక్షణలోకి నడిపించగలసిన విశ్వాసం ఏమేమి ఉండాలంటే పాపం వలన ఆజ్ఞాతిక్రమమే పాపమని, ఆ పాపం వలన వచ్చు జీతం మరణమని, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతారని, మరి ఆ వాస్తవాన్ని గమనించి, ఆ వాస్తవాన్ని గ్రహించి, ఆ వాస్తవాన్ని అంగీకరించి మనము చూపించవలసిన, ప్రదర్శించవలసిన, ప్రకటించవలసిన, అంగీకరించవలసిన ఒక వాస్తవం ఏంటంటే నేను పాపిని, పాపమందు నా తల్లి నన్ను గర్భంలో కనింది, ఆమె నాకు జన్మనిచ్చింది, పాపమందు జన్మించాను, పాపమందు జీవిస్తున్నాను, పాపమందు నేను మరణించవలసి వస్తుండగా నన్ను మరి నిత్య జీవంలో నడిపించడానికి నా రక్షకుడైన క్రీస్తు నన్ను రక్షించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా మరి ఈ లోకంలో మానవ జాతికి ప్రతిగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి అందరికీ బదులుగా పాపమునకు శిక్ష సిలువలో మరి అందించి, ఆ పాపమునకు మరి కలిగిన శిక్ష ద్వారా ఆయన మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచి, ఆ లేచిన ఆ క్రీస్తు నన్ను కూడా సదాకాలము జీవింపచేసి, ఆ జీవించు ఆత్మ నాకు అనుగ్రహింపచేసి తిరిగి నన్ను జీవింపచేశాడు, ఆ నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించాడని, అది విశ్వాసం. దట్ ఈస్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్. ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆయన నన్ను
నిత్యము జీవించే అనుభవంలో నడిపిస్తాడు. ఆ విశ్వాసాన్ని నీవు నేను ప్రకటించినప్పుడు, ప్రదర్శించినప్పుడు, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు క్రీస్తు నాలోనికి వచ్చి నన్ను నా ద్వారా ఈ ప్రపంచానికి ఆయన సువార్తను ప్రకటింపచేస్తాడు. అదే రీతిగా నన్ను తనలోనికి స్వాగతించి తన ద్వారా ఆయన ప్రపంచానికి నన్ను పరిచయం చేశాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఆయన చెప్పిన మాట గమనిస్తే 2వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అనగా నేను జీవించే ఆ ఆదాము సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన జీవితానికి నేను మృతుడనయ్యాను. కాబట్టి క్రీస్తు నాయందు ప్రవేశించి క్రీస్తు నాలో జీవించున్నాడు గనుక నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఇప్పుడు నేను జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు నాయందు జీవిస్తూ నా ప్రపంచానికి ఆయన పరిచయం చేయబడుతున్నాడు. నేను ఆయనందు జీవిస్తూ ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. ఎంత చక్కని సందేశాన్ని పౌలు భక్తుడు రాస్తూ ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోని ఆ మూల వాక్యము ఆధారంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటూ చెప్పబడ్డ ఈ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చారిత్రాత్మక క్రీస్తునందలి విశ్వాసం కాదు, రక్షణార్థమైన క్రీస్తునందలి విశ్వాసాన్ని ప్రదర్శించి నేను పాపిని అని ఒప్పుకొని ఆ పాప సంబంధమైన జీవితం ద్వారా నేను మరణించవలసి ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను మరణించకుండా ఉండడానికి నాకు బదులుగా క్రీస్తు మరణించి నన్ను మరణంలోంచి తప్పించి ఆయన మృత్యుంజయుడు లేచి నన్ను కూడా ఆ మరణపు అనుభవంలోంచి నన్ను లేపి ఆయన రాజ్యంలో సదాకాలం జీవించడానికి ఆయన నాలోనికి నేను ఆయనలోనికి ప్రవేశించే క్రీస్తులోనికి నేను నాలోనికి క్రీస్తు ప్రవేశించే ఆ నూతన అనుభవాన్ని నాకు అనుగ్రహించడని విశ్వాసాన్ని నీవు ప్రదర్శించగలిగితే నూతన జీవం, నిత్య జీవం, క్రీస్తునందరి జీవం నీ సొంతం, నా సొంతం. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకమైన గడిలో మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఇన్ అనే అంశాన్ని తీసుకుని క్రీస్తులో నేను, నాలో క్రీస్తు అనే భావనతో నూతన జీవిత అనుభవం గురించిన అనుభవాలు ఫిలిప్పీ పత్రిక, అదే రీతిగా పౌలు రాసిన వివిధ పత్రికల ఆధారంగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభా, నేను ప్రస్తుతము జీవించుతున్న జీవితము ఆదాము ద్వారా అనుగ్రహించబడిన జీవితం. కానీ ఆదాము ద్వారా సంక్రమించబడిన వారసత్వపు మరణాన్ని స్వీకరించిన క్రీస్తు నాకు నూతన జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి పౌలు చెప్పిన రీతిగా ఇప్పుడు నేను జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను సిలువలో సమర్పించుకున్న క్రీస్తునందలి విశ్వాసం మూలముగా జీవిస్తున్నాను. ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని చెప్పగల సాక్ష్యం ప్రతి విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం కొరకైన విశ్వాసం ప్రతి వ్యక్తిలో కలుగునట్లుగా మీ కృప దయచేయండి. పరిసయ్యుడు నీతి మత సంబంధమైన, మత ప్రాతిపదికన కలిగిన నీతి, అది మానవ సంబంధమైన నీతి. ఆ నీతి ప్రభు దగ్గరికి నడిపిస్తుందేమో కానీ ప్రభులోనికి నడిపించదు, ప్రభు రాజ్యంలో నడిపించదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కన్నా, ఆ పరిసయ్యుని నీతి కన్నా క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైన నీతిని, అనగా ఆ సుంకరి చేసిన ప్రార్థన,
ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నేను పాపిని, నన్ను నేను రక్షించుకోలేను, నీవు మాత్రమే రక్షించగలవు, కాబట్టి నీ మీద, నీ పట్ల నా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నానంటూ తనలోనికి క్రీస్తును ఆహ్వానించి తన జీవితాన్ని, తన శేష జీవితాన్ని క్రీస్తుకు అందించి తన భవిష్యత్ జీవితాన్ని కొనసాగింపచేసిన వారు నూతన జీవానికి, నిత్య జీవానికి వారసులవుతారన్న వాస్తవాన్ని మాకు జ్ఞాపకం చేశారు. స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ అనుభవం పొందగలిగే ఆధ్యాత్మిక సంబంధమైన విశ్వాసాన్ని, రక్షణార్థమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండటం మీ కృప దయచేయండి. ఈ ప్రపంచం నమ్ముతుంది చారిత్రాత్మక క్రీస్తును, కానీ అది రక్షణలో నడిపించదు. కానీ రక్షణార్థమైన విశ్వాసము, క్రీస్తు నా రక్షకుడని, నా నిమిత్తము శ్రమను అనుభవించాడని, నా పాపం నిమిత్తమే మృతి పొందాడని, నాకు విడుదల విమోచన దయచేశాడని, ఆయన యందుండుట ద్వారా నేను ఆ మరణకరమైన అనుభవాల్లో నుంచి విడిపించబడి నిత్య జీవ వారసత్వాన్ని పొందగలమన్న వాస్తవాన్ని గమనించి దానికి అనుగుణంగా నీ పట్ల ఆ విశ్వాసాన్ని ప్రదర్శించటకు, రక్షణార్థమైన విశ్వాసాన్ని ప్రదర్శించటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు, వారి విశ్వాస జీవిత అనుభవాలకు, రక్షణార్థమైన విశ్వాసానికి, జీవితానికి సదా తోడేండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ఎక్లేషియా దర్శనం అను ఈ ఆధ్యాత్మిక సందేశాలు ఆలకిస్తున్న శ్రోతలకు ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సందేశాలు ప్రతి మంగళవారం నాడు రాత్రి 9:30 గంటలకు మరియు ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు, తిరిగి ప్రతి శనివారం సాయంకాలం 5 గంటలకు ప్రసారమవుతున్నవి. మరలా వినవలనని లేదా ఇతరులకు వినిపించవలని ఆసక్తి కలిగిన వారు ఈ సమయాలను గ్రహించాలని మనవి చేస్తున్నారు. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక సందేహాలు కానీ, సలహాలు కానీ ఉన్నెడల మమ్మను మీరు సంప్రదించవచ్చు. మా చిరునామా రెవరెండ్ పీటర్ గంగెపోగు, సంఘ కాపరి, ఎక్లేషియా సహవాసం, నెల్లూరు. మా ఫోన్ నంబర్ 9347101819. మా ఫోన్ నంబర్ 9347101819. దేవుడు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.